లోకనీతి దేవుని నీతికి సమానమా? ప్రపంచము దేవునిని మనిషిని ఒకే విధంగా ఆలోచించటం అలవాటుగా మారింది. మనిషి చెప్పినదే దేవుడు చెప్పారని, మనిషి చేస్తున్న సేవని దేవుని సేవని, ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నామని చెబుతున్నారు. ఆకాశ మహాకాశాలు పట్టని మహోన్నతుడైన దేవుడిని సాటి చేయుచున్నారు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకాశ మహాకాశాలు పట్టని దేవుని సేవ మేము చేస్తున్నాము. ఆయన ఎటువంటి సేవ చేశాడు? రోగులకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆకలితో ఉన్న వారికి ఆకలిని తీర్చారు. వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరిచారు. ఆ స్వస్థత మేము చేస్తాము, ఆ అనారోగ్యాన్ని మేము తీసివేస్తాము అని చెప్పుకుంటూ ఇది దేవుని సేవ అని అంటున్నారు. దేవునికి నరునికి ఎంతటి వ్యత్యాసం ఉందో తెలియజేయటానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. అంశంలోనికి మనం వెళ్ళినట్టయితే మనకు రెండు ప్రశ్నలు కనబడతాయి. అవేంటండి? ఒకటి లోకనీతి, మరొకటి దేవుని నీతి. దేవుని నీతికి లోకనీతికి సమానమా? దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు ఎలా బ్రతకాలని చెబుతున్నాడు అని మనం ఒక్కో మాటను చూసుకుంటూ వెళ్ళగలిగితే, మొదటిగా రోమాపత్రిక 10వ అధ్యాయము 2-3 వచనాలు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేనే సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారని పౌలు గారు అంటున్నారు. చూడండి దేవుని పిల్లారా, పౌలు గారంటే ఎంతో జ్ఞానం గల మనిషి, క్రీస్తుతో సమానంగా బ్రతికినవాడు. ఆ కాలంలో క్రీస్తుని పోలి నడుచుకున్నది ఎవరంటే అపోస్తుడైన పౌలు గారు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గుర్చి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైన ఆసక్తి ఏంటండి? అది దేవుని నీతి. దేవుని నీతికి తగినట్టు మనకు జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి. దేవుని నీతి అంటే ఏంటి? దేవుని నీతి అంటే దేవుని కార్యాలు జరిగించటం. దేవుని పని ఎక్కడుందా, మనం ప్రతిరోజు దేవుని కార్యాలు ఎలా చేయాలని ఆలోచించటము. ఇది దేవుని నీతి. ఇలా వారు లేరు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరగక స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎలాగండి? వారు దేవుని నీతిని ఎరగక దేవుని యందే భయభక్తులు కలిగి ఉన్నారంట. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆనాటి వారే అలా ఉన్నారా? నేటి క్రైస్తవులు కూడా అలా ఉన్నారా? నేటి క్రైస్తవులు కూడా అలానే ఉన్నారు. దేవుని నీతి అంటే ఏంటో తెలియలేకుండా పోయింది. కారణం వారిలో అవివేకం ఉండటం వలన. వారు నమ్మినది, వారు కాపరులను నమ్ముచున్నారు. వారి కాపరులు ఎలా ఉన్నారని దేవుడు చెబుతున్నాడు? గుడ్డివారిగా ఉన్నారు, మూగ కుక్కలుగా ఉన్నారని దేవుడు చెబుతున్నాడు. కానీ వారి కాపరులను నమ్మి ఇదే దేవుని నీతి, వారు ఏం చెప్పారో అదే నమ్మి ఇది దేవుని నీతి. మేము మందిరానికి వెళుచున్నాము, మాకు ఇది చాలు, ఒక ఆదివారం పూట 1 గంట సేపు నేను దేవుని మందిరంలో కూర్చుంటే చాలు అనే ఆలోచనతో అవివేకంతో బ్రతుకుతున్నారు. మరి అటువంటి వారికి మనం ఏం చెప్పాలి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. లోకనీతి ఏదో, దేవుని నీతి ఏదో, ఈ రెండు సమానమా కాదో మనం ప్రతి మాటను బైబిల్ నందు చూసుకుంటూ పాఠంలోనికి వెళదామండి. వాళ్ళు దేవుని నీతి ఎరగకే దేవునికి లోబడలేదు. దేవుని నీతి ఎరగక లోబడలేదంట. కారణం ఏంటి? ఇశ్రాయేలు గురించి చెబుతూ దేవుడంటే వారికి ఆసక్తి, భక్తి ఉంది. ఇది ఇశ్రాయేలుకు చెబుతున్న మాట అండి. ఇది ఇశ్రాయేలుకు మాత్రమే చెబుతున్న మాట కాదు, నేడున్న ప్రజలకును నేడున్న జనాంగానికి చెబుతున్న మాట. వారికి దేవుడంటే ఆసక్తి ఉంది, ఆసక్తి భక్తి ఉంది. ఎలాంటిదంటే జ్ఞానానుసారమైన భక్తి కాదు. దేవునికి ఒక నీతి ఉన్నది. లోకమంతా ఆయన నీతిని అనుసరించి నడుచుకోవాలి. ఏంటండి? దేవునికి ఒక నీతి ఉన్నది. ఏ నీతి అండి? లోకమంతా. ఎందుకంటే మనము దేవుని నుండి వచ్చిన వారము.
మనము మన తల్లిదండ్రులకు పుట్టక మునుపు వారి గర్భంలోనికి రాకముందు ఆత్మలుగా దేవుని యొద్ద ఉన్నవారము కనుక దేవుని గురించి మనం అనేక మందికి దేవుని మాటలు చెప్పాలి. అలా చెప్పేవారు ఎవరన్నా ఉన్నారా? భూమి మీద ఉన్నది ఒక్కరేనండి, వారే జయశాలి పీడి సుందరరావు గారు. వారు ప్రతి మాటను బైబిల్లో నుంచి తీర్చి చదివి వివరంగా రాసి మన చేతికి ఇచ్చారు. అలా ఇచ్చిన మాటల్లోనే ఈ ప్రశ్నే, లోకనీతి దేవుని నీతికి సమానమా? వారు చదివారండి. వారి ద్వారానే భూలోకం అంతటను ఎక్కడెక్కడ ఆయన పిల్లలు ఉన్నారో ఆ పిల్లలందరికీ ఈ మాటలు తెలియజేశారు. అది దేవుని కృపను బట్టి దేవుడు వారి ద్వారా, జయశాలి గారి ద్వారా మనకి ఈ మాటలు నేర్పించారు. కనుక నేటి క్రైస్తవులుగా పాటించలేదు. నేటి క్రైస్తవులు కానీ ఇశ్రాయేలు కూడా లోక మర్యాదను అనుసరిస్తూ దేవునికి కోపాన్ని అనేక సార్లకు గురి చేశారు. దేవుని కోపానికి అనేక సార్లు గురయ్యారు. కారణం ఇది దేవుని నీతి. మేము దేవుని కార్యాలు చేస్తున్నాము, మాకు ఏంటి, మాకు లోకంతో పని లేదు అని అంటారు. కానీ లేచిన కాడ నుంచి పడుకునే వరకు చేసేది ఏంటండి? లోకనీతే నెరవేర్చుకుంటున్నారు. వారి కుటుంబాలలో లోకనీతే జరుగుతుంది. దేవుని కార్యము, దేవుని నీతి ఎక్కడైనా జరుగుతుందా? ఒక్క క్షణమైన దేవుని గురించి ఆలోచన కలిగి ఉంటున్నారా? లేదు ప్రియమైన దేవుని పిల్లలారా, అలా ఉండకూడదు. మీరు నా కొరకు, మీరు నా నిమిత్తం పుట్టినవారు, మీరు నా మాటలు అనేక మందికి చెప్పాలని దేవుడు ఆశపడుతున్నారు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు కానీ తమ హృదయము నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. నేటి క్రైస్తవులు కానీ ఆనాడున్న ఇశ్రాయేలీలు కూడా ఎలా ఉన్నారండి? వారు హృదయంతో దేవుని యొద్దకు రావటం లేదు. ఎలా వస్తున్నారండి? పెదవులతో. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, పెదవులతో చెప్పే స్తుతి ఆరాధన, కళ్ళతో చూసే స్తుతి ఆరాధన కాదు దేవునికి కావలసింది. హృదయము. నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. నీ హృదయంలో ఎవరున్నారని ఎవరన్నా అడిగితే, నా హృదయంలో మరొక మనిషి ఉన్నారని నీవు చెప్పగలుగుచున్నావే. వేరే మనిషిని పెట్టుకునే బదులు నీ తండ్రి అయిన దేవుణ్ణి, నీవు ఆత్మగా పుట్టక ముందు తనలో ఉన్న తనలో నీవు బ్రతికి ఉన్నావే, తను అనుకుంటే నువ్వు భూమి మీదకి వచ్చావే, అటువంటి దేవుణ్ణి ఎందుకు హృదయంలో పెట్టలేకపోతున్నావు? ఆలోచించుకోవాలి. మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఈ దేహాన్ని చేసింది దేవుడు. ఈ దేహంలో సమస్తము, ఒక చిన్న నరము కాడి నుంచి అరికాలు మొదలుకొని తల వరకు సమస్తాన్ని మనకిచ్చింది దేవుడు. ఈ శరీరంతో, ఈ చేతులతో కానీ, కాళ్ళతో కానీ, కళ్ళతో కానీ, నోటితో కానీ ఏనాడైనా దేవుని స్తుతించావా? ద్వారా స్తుతించాలి, క్రియ ద్వారా స్తుతించాలి. అలాగేనాడైనా చేశారా? చేయలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలా చెయ్యకపోగా చేసేవారిని హేళన చేస్తున్నారు. వీరు చూడండి, వీరి యొద్దకు ఎవరో రావడం లేదు, వీరు మాత్రమే దేవుని సేవని చేసుకుంటున్నారు, ఇది అబద్ధము అని అంటున్నారు. కానీ దేవుడు ఉన్నాడండి. దేవుడు ఆకాశ మహాకాశాల ఆవల ఉన్నా ప్రతిదీ, ఈ భూమి మీద జరిగే ప్రతి దాన్ని దేవుడు చూస్తున్నాడు. చూసి నా పిల్లలైన వారు నా నీతిని నెరవేరుస్తున్నారా లేదా, వారి సొంత విషయాన్ని నెరవేర్చుకుంటున్నారని ఆలోచిస్తూ బాధపడుచున్నాడండి. బాధపడటం దేవుడు ఎప్పుడు మొదలుపెట్టాడండి? దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు ప్రతిదీ మంచిదిగా అని ఆనందంతో ఈ సృష్టిని చేశాడు. కానీ కొన్ని దినాలలోనే దేవుని హృదయానికి గాయపరిచారు ఈ జనాంగం. దేవుని హృదయాన్ని గాయపరచడం ఎలా జరిగిందండి? హృదయంలో నొచ్చుకొనేను. ఎంతో బాధపడితేనే హృదయంలోనికి నొచ్చుకుంటాం మనం. కానీ దేవుని ఎంత బాధ పెట్టారండి? ఎంతో బాధ పెట్టబట్టి దేవుడు, నేను హృదయంలో నొచ్చుకున్నాను,
ఇక వీరు నా ప్రజలు కారు అని ప్రతి మాటను చెబుతున్నాడు. అలాగా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. మనము లోకనీతిని అనుసరించే వారిగా మనం ఉంటే మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములుగా బోధించుచున్నాము. మనము లోకనీతిని అనుసరిస్తే మానవులు కల్పించిన, ఈ మనుషులు కల్పించిన పద్ధతులను మనము దేవోపదేశాలుగా బోధిస్తాము. అలా బోధించేవారు ఉన్నారా? ఉన్నారు కనుకనే వారి మధ్య మీరు వేరే బ్రతకండి అని దేవుడు చెప్పాడు. ఆలోచించుకోండి. మనము వ్యర్థముగా దేవుని ఆరాధించకూడదు. మన మాటలు ఎలా ఉండాలి? దేవునికి విజ్ఞాపన చేసేటప్పుడు మన మాటలు ఎంతో వివరంగా ఉండాలి. మనం దేవుని ఏం అడుగుచున్నాము, దేవుని పట్ల మనం ఎలా ఉన్నాము. ఒక పని చేస్తేనే జీతాన్ని ఆశిస్తారు. ఈరోజు ఉద్యోగస్తులు కానీ, కూలి పనికి వెళ్ళేవారు కానీ పని చేసి జీతాన్ని ఆశించేవారిగా ఉన్నారు. మరి ఏ పని, దేవుని కార్యక్రమం ఏమీ చెయ్యకోకుండా నీవు ఆహారాన్ని తినుచున్నావు. అలాగే దేవుడిచ్చు గాలిని, దేవుడిచ్చు ఎండను, సూర్యకిరణాలను నీవు ఆస్వాదిస్తున్నావే. మరి ఇవన్నీ ఆస్వాదించడానికి నీవెవడవు? ఆలోచించుకోండి. మీకు ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటి? దేవుడు తన నీతిని, తన ఆలోచనను మీరు అనేకులకు చెప్పాలి అని దేవుడు మనకి ఇవన్నీ ఇస్తే మనము మాత్రం ఏం చేస్తున్నాము? దేవుడిచ్చినవి మనం అనుభవిస్తున్నాము కానీ దేవుని పని చెయ్యడం లేదు. దేవుని పని చేయని వారికి దేవుడు ఏం చేస్తానంటున్నాడండి? శిక్ష విధించువాడనై ఉన్నాను. నా కుమారుడు శిక్ష విధించుటకు మరలా తిరిగి రాబోచున్నాడు. భూలోకానికి మరలా తిరిగి రాబోచున్నాడు. మీరు ఇకనన్నా జాగ్రత్తగా ఉండండి అని దేవుడు చెబుతున్నాడండి. మనం మరొక మాటను చూడగలిగితే రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు లోక మర్యాదను అనుసరింపక. లోక మర్యాద ఏంటండి? లోక మర్యాద ఏంటంటే దేవుడు మాకు ఇవి ఇస్తాడు, మాకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు, అలాగే మేము పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి. ఇది లోకం చెప్పే మర్యాద. కానీ దేవుని నీతి ఏం చెబుతుందండి? మీరు నా పిల్లలు, మీరు నా నీతిని, నా న్యాయ విధులను తెలుసుకొనుడి, మీరు నా కొరకు ఆలోచించండి అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెప్పే మాటను పక్కన పెట్టి లోక మర్యాదను అనుసరిస్తున్నారు కనుక మీరు దేవుని కోసం బ్రతకకపోతే మీరు నరకానికి పోక తప్పదు అని చెబుతున్నాడు పౌలు గారు. మీరు లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మొదటగా మనసు మారాలి. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే, హృదయంలోనికి దేవుడు వస్తే చెడు కార్యాలు చేయటానికి అవకాశం ఉండదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, వినే ప్రతి మాట, యంత్రాల ద్వారా వినే ప్రతి మాట, ఇది నాకే వస్తుంది, నాకే వర్తిస్తుంది, నేను చేసే పని ఏంటి అని ఆలోచించుకుంటూ దేవుని మాటను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలి. అలా తనకు తాను ఆస్వాదించుకున్న నాడు హృదయం మారిపోతుంది. అప్పుడు మనం పెదవులతో దేవుని యొద్దకు రాము, హృదయం ఖాళీ చేసుకొని దేవుని యొద్దకు రాగలిగితే హృదయం నిండా దేవుని మాటలు నింపుకొని మరలా బయటికి వెళ్ళగలుగుతాము. అలా వెళ్ళేవారు ఎవరన్నా ఉన్నారండి? భూప్రపంచం మీద ఎవరూ లేరండి. ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు మాత్రం హృదయంలో దేవుణ్ణి దాచుకొని దేవుని మాటలు అనేక మందికి చెబుతున్నారు. వారి మాటలు ఏమన్నా వింటున్నారా అంటే వినని వారుగానే ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, లేఖనం ఏం చెప్పుచుందో మరొక మాటను మనం చూడగలిగితే అదే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనం చెప్పుచున్న మాట అండి. అబ్రహాము గారు దేవుని నమ్మెను. ఎలా నమ్మారండి? ఈరోజు ఉన్నట్టు అన్ని స్వస్థతలు బట్టి ఎదుటివారు చెప్పే మాటను బట్టి అబ్రహాము గారు దేవుని నమ్మెనా? లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు అబ్రహామా నీకు ఒక కుమారుని ఇస్తాను అంటే, నాకు కుమారుని ఇస్తారా, నేను నమ్ముచున్నాను అని 75వ సంవత్సరం మాటిస్తే 100వ సంవత్సరానికి కుమారుడు పుట్టిండు. ఆ పుట్టిన కుమారునికి దేవుడు నీ కుమారుణ్ణి నాకు ఇవ్వు అని అంటే మళ్ళీ వెన తీయక తనకు బలిగా ఇవ్వటానికి బయలుదేరి వెళ్ళాడు. అందును బట్టి దేవుడు నన్ను నమ్మెను గనక అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడండి. అలా దేవుడంటే ఎవరో తెలియదు, దేవుని కార్యక్రమాలు చెప్పిన వారే లేరు ఆ కాలంలో. అయినా అటువంటి కాలంలో అబ్రహాము గారు దేవుని నమ్మెను. నమ్మకమేనండి. ఈరోజు నమ్మకంతో ఎంతోమంది ఎన్నో పనులు చేస్తారు, ఎన్నో అవసరతలు తీరుస్తారు. కానీ వారి అవసరత తీరిపోయాక వారిపై నమ్మకం పోతుంది. నమ్మకం పోయి ఇక నీతో నాకు అవసరం లేదు, వెళ్ళిపో అని తోసేస్తారు. కానీ దేవుడు అలా కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని హృదయపూర్వకంగా నమ్మి ఆయన మన ఆలోచనలోనికి ఆయన తీసుకొని వస్తే దేవుడు మనలను ఎడబాపువాడు కాదు. ప్రతి క్షణము మన కొరకే ఆలోచిస్తున్నాడు. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అని మనం చెప్పుకుంటున్నాము. ఒక ఇశ్రాయేలీలనే కాపాడిన ఆయన కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి గర్భాల గుండా మన తండ్రుల తండ్రులు, తాతలు అలా వారందరినీ కాపాడి ఈరోజు మనలను భూమి మీద నిలవబెట్టారు. ఆ రోజు వారు బతికుండడాన్ని బట్టేగా ఈరోజు జీవిస్తున్న ప్రతి మనిషి భూమి మీద నిలబడగలిగారు. అంటే దేవుడు మనలను కూడా కాపాడాడు కదా. తన కంటి మీద కునుకు వేయకోకుండా, నిద్రపోకుండా మనలనే చూస్తున్నాడు. ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని నమ్మటం అంటే శరీర సంబంధమైన అవసరాల కొరకు నమ్మటం కాదు. శరీర సంబంధమైన అవసరాల కొరకు మనం దేవుని నమ్మకూడదు. అటువంటి అవసరాలు నమ్మితే శరీర సంబంధమైన అవసరాలు ఏంటండి? రోగం వస్తే తగ్గిపోతుంది, తగ్గిపోయి కొన్నాళ్ళు ఆరోగ్యంగా ఉంటాము, మరి కొంతకాలానికి మరలా రోగం వస్తుంది. ఇది నమ్మటం అవుతుందా? కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని నమ్మాము అని అంటే అది మనం దేవునిపై విపరీతమైన నమ్మకం పెట్టుకోవాలి. నా ప్రాణం పోయినా నేను నా దేవుని వదిలిపెట్టను అనేవారిగా మనం ఉండాలి. అలా ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా అంటే నేటి కాలంలో నేడున్న క్రైస్తవులలో ఎవరూ లేరు. అలా లేకపోగా నమ్మే వారిని కూడా నమ్మనించేటట్టుగా లేరు. కాబట్టే వారి అతిక్రమములు దేవుని దృష్టికి ఎక్కువగా మారిపోయాయి. ఏంటి అని మనం చూడగలిగితే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము, పాపం చేయు ప్రతివాడను ఆజ్ఞను అతిక్రమించును. పాపం చేయు ప్రతివాడు దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడంటే కారణం ఏంటి? వాడిలో ఏం లేదండి, దేవుని ఆజ్ఞ లేదు. దేవుని ఆజ్ఞ లేదు కనుక ఏం చేస్తున్నాడు? దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అతిక్రమం జరిగితే ఏం జరిగిందని దేవుడు చెబుతున్నాడు? పాపం జరిగినట్టే. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఏం చేశాడండి? మొదటిగా ఆదామును సృష్టించాడు. ఆదామును నేలమంటితో నరుని తీసి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును. ఆ నేలమంటితో తీసిన నరునికి ఒక ఆజ్ఞ ఇచ్చాను. నీవు ఈ పక్షులకు పేర్లు పెట్టుచు నీవు ఈ ఏదైనా తోటను పరుస్తూ ఉండు అని దేవుడు ఆజ్ఞ ఇయ్యగా ఆదాము గారు అలానే చేస్తూ వచ్చాడు. అలా చేస్తూ వచ్చి తర్వాత దేవుడే అనుకున్నాడు, నా కుమారుడు ఒంటరిగా ఉన్నాడు, అతనికి నేను ఒక సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలి. ఏ పక్షినో ఏ జంతువునో ఇంక మరొక దేనినైనా ఇస్తే అతనికి సాటి అయిన సహాయం ఉండదు. కనుక అతనికి గాఢ నిద్ర కలుగజేసి తనకు ఒక స్త్రీని ఇవ్వాలని దేవుడు అనుకొని తన ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి ఆదాము దగ్గరకు తీసుకొచ్చాక
దేవుడు చెప్పెను, ఈమె నీకు ఇవ్వబడిన స్త్రీయే, ఈ స్త్రీని నీవు తీసుకో అని చెబితే, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుంచి తీయబడినది గనుక నారీ అనబడును అని ఆ రోజు ఆదాము గారు అన్నారు. అలా వారు ఇరువురు కలిసి దేవుని సేవ చేస్తూ దేవుడు చెప్పిన విధంగా ఏదైనా తోటలో ఉంటూ కావలసినవన్నీ తినుచు ఎంతో ఆనందంగా ప్రతి చల్లపూట దేవునితో మాట్లాడేవారిగా, సావాసం కలిగేవారిగా ఉన్నారు. కానీ ఒకానొక దినమున ఆదాము గారి యొద్దకు అపవాది వచ్చినది. అపవాది వస్తే ఆదాము గారు నా యొద్ద నుంచి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆ అపవాది వెళ్ళిపోయి ఆ అపవాది ఏం చేస్తుంది, ఆ స్త్రీ యొద్దకు వచ్చింది. అప్పుడు ఆ స్త్రీకి ఆ పండు గురించి చెప్తే, ఏ పండండి? జీవవృక్షము, జ్ఞానము తెలిపే పండు. ఆ పండు గురించి చెబితే ఆ పండు తనకి కంటికి రమ్యమైనదిగాను, తెలివినిచ్చి వివేకం గలదిగాను కనబడిను. దేవుని మాటను ప్రక్కన పెట్టింది, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టింది కనుక తన కంటికి అది ఎంతో అందంగా కనబడింది. అలా కనబడింది కనుక ఆ స్త్రీ ఆ పండు తిని తన భర్త అయిన ఆదాము దగ్గరకు తీసుకొచ్చింది. అలా వారిద్దరు ఏం చేస్తారు, తిని దేవుని ఆజ్ఞను మీరిపోయారు. దేవుడు ఎన్నో రకమైన చెట్లను ఇచ్చాడు, ఎన్నో రకమైన పండ్లను ఇచ్చాడు. ఇవన్నీ మీరు తినండి, తిని ఆనందంగా గడపండి. ఈ పండును మాత్రం మీరు తినవద్దు. ఏ పండండి? జీవవృక్షము, అంటే నిత్యం జీవించే వృక్ష ఫలాన్ని మీరు తినవద్దు, నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నానంటే దేవుని మాటను ప్రక్కన పెట్టింది ఆ స్త్రీ. ఆ అవ్వమ్మ దేవుని మాటను ప్రక్కన పెట్టింది. కారణం, అపవాది మాటలను తన హృదయంలోనికి తెచ్చుకుంది. అలా అపవాది మాటలను తన హృదయంలోనికి తెచ్చుకుంది కనుక దేవుని మాటను ప్రక్కన పెట్టింది. మాట వినకపోవడం ఏం జరుగుతుంది? ఆజ్ఞ అతిక్రమమే. ఆ ఆజ్ఞ అతిక్రమం ఏమై ఉంది? పాపమై ఉంది. ఆజ్ఞ మీరింది, పాపం చేసింది కనుక వారికి కష్టాలు మొదలైనాయి. నీ ముఖము చెమట కార్చి నీవు ఆహారం తిందువు. అప్పటి వరకు కష్టం అంటే ఏందో తెలియదు, చెమట అంటే ఏందో తెలియని కాలంలో తెలియని వారిగా బ్రతికారు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను విడిచారో, మరిచిపోయారో, కష్టాలు పడటం మొదలుపెట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు పని చేయకుండా ఆహారం తినేవారు లేరు. ఒకవేళ అలా ఉన్నారంటే వారు లోకనీతిని ఎంచుకున్నారు, లోక మర్యాదను ఎంచుకున్నారు. వారు అక్రమమైన దారులోనికి వెళ్ళారు. వెళుచు మాకు కష్టం వద్దు, ఇది ఉంటే చాలు, మేము కష్టపడలేము, మాకు అవసరం లేదు, మాకు ఈ మార్గం ఉంటే చాలని లోకంలోనికి వెళ్ళిపోయారు. కానీ అలా ఉండేవారిగా మనం ఉండకూడదని దేవుడు చెబుతున్నాడు. మరొక మాటను మనం చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా సంపాదించిన జీతము ఏంటండి? అక్రమమైన మార్గంలో సంపాదించిన జీతము పాపము వలన వచ్చినది. ఆ పాపము వలన వచ్చే జీతము మరణము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము వలన వచ్చే జీతము మరణము. మరణం అనేది పాపం కాదు. పాపం వల్ల వచ్చింది. దేవుని వివరణకి మనిషి వివరణకి ఎంత వ్యత్యాసం ఉన్నదండి. మరణం అనేది పాపం కాదు అని అంటున్నారు. మరణం అనేది పాపంతో రాదా? వచ్చిద్దండి. ఎట్లా వచ్చిద్ది? పాపకరమైన జీవితంలోనికి వెళితే ఏదో ఒకనాడు, ఏదో ఒక దినాన చనిపోక తప్పదు. ఆ పాపంతో నీవు బ్రతికి చనిపోతే నీవు దేవునికి దగ్గర అవుతావా? ఆలోచించుకోండి. నీవు దేవుని చూడగలుగుతావా? చూడలేరు ప్రియమైన దేవుని పిల్లలారా. నిరంతరం దేవుని చూడలేరు, ఒక్క క్షణమే చూస్తారు. దేవుడా నన్ను ఎందుకు ఇలా చేసావని అంటావు, కానీ అనే అవకాశం కూడా దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే నువ్వు బ్రతికుండగానే ఎన్నో కార్యక్రమాలు చూడాలి, దేవుని కోసం తెలుసుకోవాలని ప్రతిదీ నీ కళ్ళ ముందు పెట్టాడు. ఆలోచించుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎన్నో మీ కళ్ళ ముందు జరుగుతుంటే మీరు ఏమైపోతున్నారు? దేవుని మాటను నిర్లక్ష్యం చేశారు కనుకనే మీరేం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అతిక్రమము వల్ల వచ్చి జీతము మరణముగా పొందారు.
ఆ మరణాన్ని పాతాళ లోకంలో పొందారు. ఇక నుండి మీరు యుగయుగాలు దేవుని కోసం బ్రతకరు, యుగయుగాలు ఆరని అగ్నిలో కాలేవారిగా ఉంటారు. అలా కాలేవారిగా ఉంటారో, దేవుని మాటలు వింటారో, దేవుని కోసం బ్రతుకుతారో లేదా అని ప్రతిదినము మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకునేవారు ఉన్నారండి? లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రతి క్షణము దేవుని కోసం మనం ఆలోచించాలి. దేవుని కోసం ఆలోచిస్తేనే మనము దేవునితో స్నేహం చేసేవారిగా ఉంటాము. మరి దేవునితో స్నేహం చేసేవారిగా ఉన్నారా? లేదండి. దేవునితో స్నేహం చేసేవారిగా కాకుండా లోకంతో స్నేహం చేసేవారిగా ఉన్నారు. మరొక మాటను మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఆ అగ్నిగుండం ఏంటండి? రెండవ మరణము. మనిషికి 2 మరణాలు వస్తాయి. శారీరకంగా ఈ భూమిపై ఒకసారి చనిపోతే ఆత్మపూర్వకంగా ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఆత్మపూర్వకంగా చనిపోయే మరణము అగ్నిగుండము. ఆ అగ్నిగుండంలో పడిపోతారు. తండ్రి నీతిని అనుసరించి నడుచుకొనక లోకనీతిని అనుసరించి లోక మర్యాద ప్రకారం నడుచుకుని వారందరూ దేవుణ్ణి నీతిని అనుసరింపక బ్రతికి లోకమే మాకు నీతి నేర్పించింది అని లోకనీతిని, లోక ఆశను, లోక మర్యాద ప్రకారం నడుచుకుని వారందరూ అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇలా అగ్నిగుండంలో ఉన్న ఒక వ్యక్తిని మనం చూడగలిగితే అతను కేకలు వేస్తున్నాడు, నా కొరకు ఆలోచించండి, నాకు కొన్ని నీళ్లను ఇవ్వండి అని కేకలు వేస్తున్నాడు. ఆ మనిషిని మనం చూడగలిగితే దేవుడు రాయించాడండి. ప్రతిదీ దేవుడు రాయించాడు. ఎందుకని రాశాడంటే మనకి ఈ వాక్యం గురించి తెలియకపోతే మనం దేవుణ్ణి అడుగుతాము, తండ్రి మీరేమన్నా మాకు పరీక్ష పెట్టారా? ఈ భూమి మీద మీరు మాకు పరీక్ష పెట్టలేదు. ఒకవేళ మీరు పెట్టి ఉన్నట్టయితే మేము నెగ్గి నీ వద్దకు వస్తాము. కాబట్టి మీరు పెట్టలేదు కనుక మీదే తప్పని మనం దేవుణ్ణి అంటాము. కనుకనే దేవుడు మన హృదయాలను ఎరిగిన దేవుడు కనుక దేవుడు ముందుగానే మనకు అన్నీ పెట్టాడు. పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో మీరు పాస్ అవ్వాలని చెప్పాడు. అలా పాస్ అవ్వటానికి మీకు ఎన్నో మీ కళ్ళ ముందు చూపించాడు. ఇవన్నీ చూపించినా కూడా దేవుని నమ్మడం లేదు. దేవుని నమ్మకపోగా ఏం చేస్తున్నాడు? దేవుడే లేడనే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలు ఎంతోమందిని దేవుడు చేసిన కార్యాలను కళ్ళారా చూశారు. కానీ వారి తర్వాత వచ్చిన తరము వారికి దేవుడంటే ఎవరో తెలియని తరము ఒకటి పుట్టుకొచ్చింది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడంటే ఎవరో తెలియని తరమే. ఇశ్రాయేలీలను కాపాడిన దేవుడు కొనుకడు నిద్రపోడంటే నిరంతరం వారిని కాపాడుకుంటూ వచ్చిన దేవుని గురించి వారి పిల్లలకు చెప్పలేదు. తరతరాలకు వాళ్ళు చెప్పలేదు. కనుక దేవుడంటే ఎవరో ఎరగని తరాలోనికి వెళ్ళిపోయారు. నేడున్న మమైన దేవుని మాటలను గుర్చి, దేవుని జ్ఞానాన్ని గుర్చి అనేకులకు చెప్పి దేవునిలో మనమందరం ఉండాలి, దేవుని సేవ ఈ భూమి మీద జరిగించి నేను ఎందుకు పుట్టాను, నా పుట్టుకకు కారణం ఏంటి, అసలు దేవుడు నన్ను ఎందుకు కలగజేశాను, నేను ఏం చెయ్యాలి దేవునికి, ఇన్ని చేసిన దేవునికి నేనేమి చెయ్యాలని ప్రశ్నలు వేసుకుంటూ దేవుని సేవ చెయ్యాలి. అలా దేవుని సేవ చేస్తే ఎవరితో స్నేహం చేసినట్టండి? దేవుని సేవ నిరంతరం చేస్తే వీరు నా స్నేహితులని దేవుడు అంటాడు. ఎవరితో స్నేహం చేసినట్టని మనం చూడగలిగితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఈ లోక స్నేహము దేవునితో వైరము. లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోతే ఈ లోక స్నేహము దేవునితో వైరము. నా స్నేహం చేస్తే అబ్రహాము నా స్నేహితుడు, ఇదిగో నా కుమారుడు, నేను అబ్రహాము దేవుణ్ణి, అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. అటువంటి గొప్ప సాక్ష్యం మనలో ఉందా? ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని నీతి లోకనీతి సమానము కాదు, ఎప్పటికీ కానేరదు. ఆకాశానికి భూమికి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో దేవుని నీతికి లోకనీతికి అంత వ్యత్యాసం ఉంది. దేవుని కార్యాలు, దేవుని నీతిని బట్టి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి భూమి మీద జరిగించు. అప్పుడు లోకంలో కొందరైనా మారిపోతారు.
ఆ నీతి, దేవుని నీతి ఏందో అందరికీ చెప్పు. వారిలో కొందరు మారినా నీవు బ్రతకగలుగుతావు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఈ లోకంతో స్నేహం చెయ్యకూడదు. ఈ లోక స్నేహము మన అవసరం ఉన్నంత వరకే మనతో ఉంటుంది. ఏదో ఒక రోజు పాతాళానికి పంపిస్తుంది. ఆ పాతాళ లోకంలోనికి ఒక్కసారి వెళితే మరలా తిరిగి వచ్చే అవకాశం లేదు కనుక ఈ లోకంతో స్నేహం చెయ్యక, లోకనీతిని దేవుని నీతితో సమానం కాదని లోక మర్యాదను అనుసరింపక, దేవుడు చెప్పిన కట్టడలను పాటించి దేవుని నీతిని నెరవేర్చి క్రీస్తు తోడు సమాన వారసులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కారణం, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు లోకనీతిలోనే ఉన్నారా? లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అతడు దేవుని గురించి చెప్పాడు. తను కూడా లోకంలోనే ఉన్నాడు కదా, మనలాంటి పాపపు శరీరంతోనే ఉన్నాడు కదా. కానీ ఎందుకు లోకాన్ని తనలోనికి తెచ్చుకోవాలా? ఎందుకంటే నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను, నేను మరలా తండ్రి యొద్దకు వెళ్ళాలి అని తనకు దేవుని నీతి ఏంటో తను తెలుసుకున్నాడు కనుక దేవుని నీతిని సమానం చేసుకొని దేవుని కొరకు అనేక మందికి చెప్పి చివరి మారకపోతే ఎన్నో శ్రమలు పడి ఎంతో హింస పొంది చివరకు మన కొరకు మనం తండ్రిని చేరాలని మన నిమిత్తము మన కోసమే శిలువలో బలియాగమయ్యను. అలా బలియాగం అవ్వడానికి కారణం మనమే. మనం చేసిన పాపాలు, మనం చూసిన పాపాలు, మన పాపాలకు తను బలి అయ్యాడు. మరి మనం ఏం చేస్తున్నాము? ఇకనైనా యేసుక్రీస్తు వారి బలిని గురించి తెలుసుకొని ఆయన బలి కావడానికి మనమే కారణమయ్యాము. మనమైనా ఇక మారిపోయి మనతో పాటు అనేకులను దేవునిలోనికి తీసుకువస్తే దేవుడైనా యేసుక్రీస్తు వారైనా ఎంతో సంతోషిస్తారు. నా బలియాగం వ్యర్థం కాలేదని యేసుక్రీస్తు వారు అంటారు. నేను చేసిన పని వ్యర్థం కాలేదని తండ్రి అయిన దేవుడు చెప్పుకుంటాడు. కాబట్టి ఈ మాటలు విన్న మీరందరూ దేవుని నీతి ఏమిటో, ఎంత గొప్పదో, లోకనీతి ఎంత తక్కువైనదో, లోకనీతిలో బ్రతికితే మనం ఎలా వెళ్ళిపోతామో, నరకానికి ఎలా జారిపోతామో తెలుసుకొని మీ హృదయాలను మార్చుకొని మీరందరూ దేవునిలో బ్రతకాలని నా ఈ మాటలు ముగించుకుంటున్నాను.